హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ టేల్స్. ఇవాల్టి మన రెసిపీ బంగాళదుంప మరియు మసాలా మిర్చి బజ్జీలు. వీటికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 గ్లాసు, ఆయిల్, ఉప్పు తగినంత, వాము తగినంత, వంట సోడా చిటికెడు, మిర్చి బజ్జీ 7 నుంచి 8, బంగాళదుంప తరిగి పెట్టుకున్న ఈ సైజులో తరిగి పెట్టుకున్న ఒక బంగాళదుంప, ఉల్లిపాయ మరియు కొత్తిమీర తరుగు. మిర్చి బజ్జీకి సగం ఘాట్లు ఇలా పెట్టుకొని దీని లోపల వాము మరియు శనగపిండి కలిపిన మిశ్రమాన్ని, దంచుకున్న మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టాలి. ముందుగా కట్ చేసుకున్న బజ్జీలో ఈ మిశ్రమాన్ని ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బజ్జీ పిండి కలుపుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా ఉండకూడదు, ఎందుకంటే బజ్జీ అనేది మిర్చికి పిండి పట్టదు. ముందుగా ఇందాక పక్కన పెట్టుకున్న చిటికెడు సోడాని పిండిలో వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉన్నాం. ముందుగా వేడి సరిపోయిందో లేదో అని ఇలా చేయి పెట్టి చూసుకొని మధ్యస్థంగా ఉన్నప్పుడు బజ్జీని ఇలా ముంచి ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. అన్నీ బాండీ నిండా వేసుకున్నాక ఎన్ని సరిపోతే అన్ని మంట మధ్యస్థంగా ఉంచి చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఎందుకంటే లోపల కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట. ఒక పక్క ఇంకొంచెం కాలాక రెండో పక్కకి తిప్పి వేసుకోవాలి అన్నిటినీ. బజ్జీలు రెండో వైపుకు తిప్పుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. బజ్జీ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా అన్నిటినీ పక్కకు తీసేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వేగిందో, క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే. ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంప స్లైసెస్ని ఇలా పిండిలో ముంచి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడు కొంచెం వేగాక ఇంకో పక్కకి తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా బాండీ నిండా వేసుకున్నాక ఎన్ని సరిపోతే అన్ని ఇలా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో. కొంచెం మంట పెంచి కొంచెం మంచిగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. పక్క కూడా వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచాక ఇలా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టు. వేయించుకున్న బజ్జీలకి చాకుతో ఘాట్లు పెట్టుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు కొత్తిమీర తరుగుని ఇందులో ఫిల్ చేసుకోవాలి. బజ్జీలన్నిటిలో ఈ ఉల్లిపాయ మరియు కొత్తిమీర మిశ్రమాన్ని ఫిల్ చేసుకున్నాక నిమ్మకాయ మరియు కారం, ఉప్పు కలిపిన నిమ్మరసాన్ని ఇలా ఒక మిక్చర్ లాగా కలిపి పెట్టుకున్నాను. ఇది ఈ ఉల్లిపాయ మీద ఇలా వేసుకోవాలి.
ఇలా అన్నిట్లో వేసుకున్నాక మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఇలా అన్నిట్లో మనం కారం వేసుకున్నాక ఇలా ఉల్లిపాయ వేసుకొని ప్లేటింగ్ చేసుకుంటే, ఇలా ప్లేటింగ్ చేసుకున్నాక ఎంతో రుచికరమైన మరియు క్రిస్పీ మసాలా మిర్చి బజ్జీ మరియు మసాలా బంగాళదుంప బజ్జీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.